హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ పొట్లకాయ వద్దు అనే వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారండి. అలాగే ఈ సమ్మర్లో పొట్లకాయతో ఇలా చేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఒకటి పొట్లకాయ తీసుకున్నాను పెద్దది. దీన్ని పైన పీలంతా ఇలా నైఫ్తో తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా కొంతమంది కల్లుప్పు ఉంటుంది కదండి, సో దాంతో కూడా దీన్ని రబ్ చేసుకుంటారు, పై పీలంతా తీసుకుంటారు. నేనైతే ఇక్కడ నైఫ్తోనే తీసేసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. వీటిని సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న పొట్లకాయ సైజుని బట్టి మనకి స్పైస్ ఎంత కావాలో దాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి అనేది తీసుకోండి. నేను తీసుకున్న దానికి ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనిపించింది. సో మీరు స్పైసీ ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే మనం పొట్లకాయ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం మధ్యలో పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా అవసరం లేదు. సో ఇలా వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ అయినా చేసుకోవచ్చండి, లేదంటే అలానే ఉంచుకున్నా పర్వాలేదు. దేనికంటే పొట్లకాయలో నుంచి వాటర్ అనేవి వస్తూ ఇవే కుక్ అయిపోతాయి. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పీస్ అనేది ఉడికిపోయింది. సో నెక్స్ట్ దీంట్లోనే కొంచెం చింతపండు అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లబరుచుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అవి వేసేసుకొని వీటిని మిక్సీ పట్టించుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీ పట్టించుకున్న తర్వాత పొట్లకాయ పీసెస్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. దేనికంటే రెండు ఒకేసారి అయితే పచ్చిమిర్చి కొన్ని మిక్సీ మెత్తగా అవ్వండి. సో అందుకని చెప్పి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇలా పొట్లకాయ వేసుకుంటే మొత్తం కూడా బాగా స్పైసీ అనేది మొత్తం ఈక్వల్గా మిక్స్ అయ్యిద్ది. సో ఈ విధంగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్సీ పట్టించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ లేదంటే స్పైసీనెస్ కానీ కొంచెం తగ్గింది అనుకుంటే యాడ్ చేసుకొని అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే మనకి ఇది చట్నీ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, సాయి పెసరపప్పు అలాగే కొన్ని చిన్నుల్లిపాయలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. పచ్చడి అయితే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకే కాకుండా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ పొట్లకాయ అనేది నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.